అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా యాక్చువల్లీ నా విశ్లేషణలు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాయి. ఏ పార్టీకి నొప్పించినా ఎవరినైనా సరే చెప్పాలనుకున్న స్ట్రైట్గా చెప్పేస్తాం. ఈవెన్ టీడీపీకి సంబంధించి విమర్శలు చేయాలన్నా, లోపాలు చెప్పాలన్నా, వైసీపీకి సంబంధించి చెప్పాలన్నా చెప్పేస్తాం. సో జనసేన పార్టీకి కూడా సంబంధించి చాలా చెప్పాలని ఉంటుంది, కానీ పాపం వాళ్ళు కుర్రాళ్ళు ఉడుకు రక్తం కాబట్టి అర్థం చేసుకోవాలని చాలా చెప్పను. కానీ ఇక్కడ నా సమస్య ఏంటంటే, నాదే కదా ఆ పార్టీలో కూడా చర్చ. యాక్చువల్లీ 24 నియోజకవర్గాలు ఆ పార్టీ తీసుకుంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీ ఉన్నప్పటికీ కూటమిలో 24 నియోజకవర్గాలు, 24 అసెంబ్లీ నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. సో ఇక్కడ జనసేన పార్టీకి సమస్య ఏంటి? 5 పేర్లు ప్రకటించారు. 5 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. మరి మిగిలిన 19 నియోజకవర్గాలు ఎందుకు ప్రకటించట్లేదు అనేది సమస్య. పోనీ 19 నియోజకవర్గాలు క్లారిటీ రాలేదు, బీజేపీ కూడా వీళ్ళతో కలిసి వచ్చింది కాబట్టి క్లారిటీ రాలేదు అనుకుందాం. కొన్ని క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలు ఉన్నాయిగా, అవి కూడా ఎందుకు ప్రకటించట్లేదు అనేది సమస్య. కనీసం ఒక 10-12 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించేస్తే వాళ్ళు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటారు, ఎక్కువ టైం లేదు అనేది ఆ పార్టీ కేడర్లో వినిపిస్తున్న మాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద కొత్త తరహా విమర్శలు వస్తున్నాయి. పార్టీలో కొత్తగా వస్తున్న వాళ్ళకి వెంటనే ప్రయారిటీ సీట్లు ఇచ్చేస్తారా? అదొకసారి ఆలోచించుకోవాల్సిన అంశం. యాక్చువల్లీ జనసేన పార్టీలో నెల్లిమర్ల ఇచ్చిన లోకం మాధవి గారు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, ఓకే, సిన్సియర్ అండ్ ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్, ఓకే. అలాగే కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి సీట్ కేటాయించారు. ఆయన కొత్తగా వచ్చినప్పటికీ ఓకే, ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది, మాజీ మంత్రిగా పనిచేశారు, గతంలో ఒక 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, ఆయన పట్ల విమర్శలు ఏమీ లేవు. అలాగే బొత్తల బలరామకృష్ణ గారు కష్టపడ్డారు కాబట్టి ఓకే. అలాగే నాదెళ్ల మనోహర్ గారు, ఇలా అంటే జనసేన పార్టీ ఆ 5 నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రకటించిన వరకు అభ్యంతరాలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఒక 19 నియోజకవర్గాల్లో ఒక 10 వాళ్ళ క్లారిటీ ఉంది, ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు అనే క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పిఠాపురం, కాకినాడ సిటీ లేదా రూరల్, రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరి గారికి కన్ఫర్మ్ అయిందంట. నిడదవోలు కందుల దుర్గేష్కి ఇస్తారంట. సో నిడదవోలు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 5 ఉండొచ్చు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక సీటు, మేబీ అది పాలకొండ అవుద్ది, పాలకొండ. విశాఖపట్నంలో ఆల్రెడీ అనకాపల్లి ప్రకటించారు కాబట్టి ఇంకోటి విశాఖ సౌత్ అవుద్ది, వంశీకృష్ణ యాదవ్ గారికి, విశాఖ సౌత్. సో ఇక్కడ నా సమస్య ఏంటంటే, విజయవాడ పశ్చిమ రెడీగా ఉన్నారు క్యాండిడేట్ ఎవరు అనేది, పోతిన వెంకట మహేష్ గారు. నరసాపురం బొమ్మిడి నాయగర్ గారు రెడీగా ఉన్నారు. తాడేపల్లిగూడెం శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. పిఠాపురం రెడీగా ఉన్నారు. ఇలా జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటున్న 19 నియోజకవర్గాల్లో దాదాపుగా 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెడీగా ఉన్నారు. వాళ్ళ పేర్లు అఫీషియల్గా ప్రకటించేయచ్చు, కానీ ఇప్పటికీ లేదు. దాదాపుగా టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చి 10 రోజులు అవుతుంది. ఫస్ట్ లిస్ట్ వాళ్ళు అఫీషియల్గా ప్రకటించి వారం రోజులు దాటింది. సో ఇక్కడ సమస్య ఏంటంటే, 10 రోజులు అవుతుందిలే, ఫస్ట్ లిస్ట్ వచ్చి 10 రోజులు దాటింది. సో ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇదిగో 5 సీట్లకు సంబంధించి నేను అభ్యర్థులను ప్రకటిస్తున్నా, ఇంకో 2-3 రోజుల్లో మిగిలిన నియోజకవర్గాలకు పేర్లు అన్నారు కదా, అదే మాట అన్నారు. 2-3 రోజుల్లో మేము మిగిలిన నియోజకవర్గాలను కూడా ప్రకటిస్తామన్నారు. సో తిరుపతి సీటు జనసేనే పోటీ చేస్తుంది, కానీ అక్కడ ఎవరు పోటీ చేస్తారనే క్లారిటీ లేదు. పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు పోటీ చేస్తారా, లేదంటే కిరణ్ రాయలు పోటీ చేస్తారా, లేదా ఇంకెవరైనా పోటీ చేస్తారా అనే క్లారిటీ లేదు. ప్రకాశం జిల్లాలో దర్శి జనసేనే పోటీ చేస్తుంది, ఎవరు పోటీ చేస్తారు అనే క్లారిటీ లేదు. కొత్తగా పార్టీలోకి వెళ్ళబోతున్న మాజీ మంత్రి గారు పోటీ చేస్తారా, లేదంటే అక్కడ ఎప్పటి నుంచో ఉన్న శంకర్ గారు పోటీ చేస్తారా, లేదా ఇంకెవరైనా అనే క్లారిటీ లేదు. ఇలా జనసేన పార్టీకి ఈ సమస్య అభ్యర్థుల ఎంపికలో ఎందుకో తికమక్క పడుతున్నారేమో, ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ 94 మంది, జనసేన పార్టీ 5, మొత్తం 99 లిస్ట్ ఉంది. ఆ 99 కూడా పాజిటివ్గానే ఉంది. జనసేన ప్రకటించిన 5 నియోజకవర్గాల్లో ఒక నెల్లిమర్ల కాస్త డౌట్ ఉంది తప్ప మిగిలిన అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయని మనం ఆ రోజే చెప్పుకున్నాం. సో ఇప్పుడు జనసేన పార్టీ అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే,
మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్ని వీలైతే అన్ని అభ్యర్థుల్ని ప్రకటించేస్తే ఆ టెన్షన్ వీడిపోయి ఆ కార్యకర్తల్లో ఒక జోష్ వచ్చి ఇదిగో మా అభ్యర్థులు రెడీ అయ్యారు అని గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి, ఒక సెటప్ చేసుకోవడానికి, పోల్ స్ట్రక్చర్ నిర్మించుకోవడానికి వాళ్ళు క్యాంపెయినింగ్స్, వ్యాన్లు, అది ఇది బోల్డ్ అని రెడీ చేసుకోవాలి కదా. సో అది ఎందుకంటే తెలుగుదేశంకి, వైసీపీకి ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. ఆల్రెడీ వాళ్ళ కమిటీలు, గ్రామ కమిటీల నుంచి బూత్ లెవెల్ కమిటీల నుంచి వాళ్ళకు ఉన్నాయి, బూత్ లెవెల్ నుంచి వాళ్ళ కమిటీలు ఉన్నాయి. కానీ జనసేన వచ్చేసరికి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా టీడీపీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలి, సమన్వయం మీటింగు. టీడీపీలో ఉన్న బూత్ కమిటీలతో మీటింగ్ పెట్టాలి. జనసేనలో ఉన్న బూత్ కమిటీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని, టీడీపీలో ఉన్న బూత్ కమిటీలని సమన్వయం చేయాలి. ఇలా చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ చేసుకోవడానికి కనీసం ఒక వారం 10 రోజులు పడుతుంది. ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వారం నుంచి 10 రోజులు వాళ్ళకి ఎన్నికలకు సమాయత్తం అవడానికి టైం పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు జనంలోకి వెళ్ళగలరు, ప్రచారం స్టార్ట్ చేయగలరు. ఈ 10-15 రోజులు మిగలాలి అంటే ఇప్పుడు చాలా టైట్ టైం, ఒక 2-3 రోజుల్లో షెడ్యూల్ వచ్చేస్తుంది. సో ఇంత టైట్ టైంలో అభ్యర్థులను ప్రకటించకంటే ముందు రెడీ అయిన చోట ప్రకటించేస్తే బాగుంటుంది కదా అనేది ఆ పార్టీలో చాలామంది ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నారు. మేబీ డైరెక్ట్ ఎవరు చెప్పలేరు కాబట్టి నేనైతే చెప్తున్నా. ముఖ్యంగా ఒకటి విమర్శ ఏంటంటే పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం. రెండో విమర్శ ఏంటంటే కావాలని లేట్ చేస్తున్నారు, మరీ ఆల్రెడీ అనుకున్న వాళ్ళని, ఎవరెవరు పోటీ చేస్తారని ఉన్న వాళ్ళని కూడా ప్రకటించట్లేదు, దానివల్ల కొత్తగా టెన్షన్ పెడుతున్నారు అనేది ఇది కొంచెం జనసేనలో సమస్యగా మారింది. థ్యాంక్ యూ.